అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధిని అన్ని రంగాల్లో కూడా పరిగెత్తిస్తూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి అప్పులు కుప్పలు తిప్పలుగా ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఒక జోడెద్దుల బండిలా లాగిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి పదంలో నడిపించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఆదాయ వనరులు పెరగాలి అని అంటే ఇండస్ట్రీస్ రావాలి, అన్ని రకాల కంపెనీలు కూడా రావాలి. అన్ని రకాల కంపెనీలు వస్తేనే దాని ద్వారా ఆదాయ వనరులు పెరుగుతాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రెండూ దొరుకుతాయి. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయీస్ అందరూ వచ్చి అక్కడ పనిచేసుకుంటారు. అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రైనర్, ఒక వ్యాపారస్తుడు ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాని ప్రకారం కూడా చూస్తే ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక బిజినెస్ మ్యాన్ తద్వారా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి, అదేవిధంగా బయట ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, చిరు వ్యాపారస్తులు కానివ్వండి, అన్ని విధాల వ్యాపారాల ద్వారా కూడా అందరికీ జీవనోపాధి దొరుకుతుంది అనే ఉద్దేశంతో, ఒక మంచి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇండస్ట్రీస్ డెవలప్ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. అదేవిధంగా చూస్తే ఈ యొక్క ఇండస్ట్రీస్ మంత్రివర్యులు భరత్ గారు కూడా చాలా ఛాలెంజ్గా తీసుకుని నడిపిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం మనం. ముఖ్యంగా చూసినట్లయితే అందులో భాగంగా రాజానగరం నియోజకవర్గంలో కూడా ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చెందాలి, తొందరలో ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడికి రావాలి. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో కూడా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టాలి, దాని ద్వారా వాళ్ళ వ్యాపారాలు చేయాలి. ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ఆ ఇండస్ట్రీస్లో పనిచేయడానికి ఇక్కడ ఉద్యోగస్తుల్ని కూడా స్థానికులకి ప్రయారిటీ ఇవ్వాలి. అదేవిధంగా ఇండైరెక్ట్గా కూడా ప్రజలు ఎంప్లాయ్మెంట్ పొంది ఇక్కడ జీవనోపాధితో వాళ్ళు జీవించాలని చెప్పి ఒక మంచి ఉక్కు సంకల్పంతో దీని మీద ఇప్పటికే 3 సార్లు అసెంబ్లీలో ప్రస్తావన తీసుకురావడం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఈ యొక్క పరిశ్రమల శాఖ మంత్రి గారిని కూడా కలిసి పలుమార్లు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు ఏపీఐఐసి వారు కూడా, అధికారులందరూ కూడా వారు యుద్ధ ప్రాతిపదిక మీదే పనులు పూర్తి చేస్తున్నారు. ఇక్కడ రోడ్లు కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా డ్రైనేజెస్ కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. దీనికి ఏదో చిన్నటువంటి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, సరిహద్దు తగాదాలు ఉన్నాయి, అలాగే ల్యాండ్ షార్టేజ్ అనేది కూడా కొంచెం కనిపిస్తుంది. అదేవిధంగా ల్యాండ్ ఎక్విజిషన్లో చిన్న ప్రాబ్లం వచ్చి రోడ్ లేకుండా పోయినటువంటి పరిస్థితి కూడా, ఒక 17 సెంట్లు తక్కువ వచ్చి అది కూడా ఇబ్బంది వస్తే అది జాయింట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి దాన్ని కూడా పూర్తి స్థాయిగా మనం సరిచేసి ఆ యొక్క ల్యాండ్ను కూడా మనం తీసుకోవడం జరిగింది. త్వరలో దీనికి రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఎలక్ట్రిసిటీ కూడా పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చి చాలా ఇండస్ట్రీస్ అన్నీ కూడా మధ్యలో సరిగా రన్ అవ్వక రిపేర్లు అయ్యి ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సబ్స్టేషన్ పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నాం. సెపరేట్ సబ్స్టేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఇస్తాము. అంటే ఇమ్యూనిటీస్, మౌలిక వసతులు అన్నీ కూడా ప్రత్యేకించి ఇక్కడ కల్పించడానికి ఒక చొరవ తీసుకుని పనిచేయాలి అనే నిర్ణయానికి వచ్చాము. ఇక్కడ ముఖ్యంగా చూస్తే రాజానగరం హైవే నుంచి ఇటు గండేపల్లి హైవే కూడా కనెక్ట్ అయ్యే విధంగా కూడా ఒక సెపరేట్ రోడ్ని కూడా వేస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు ఒక మంచి R&B అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, ఏపీఐఏసీ అధికారులు సూచనల మేరకు త్వరలో అది కూడా పూర్తి చేస్తాం. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కదిద్ది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కానివ్వండి, కుటీర పరిశ్రమలు కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకునే విధంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ డెవలప్మెంట్ని May 31st డెడ్ లైన్ అని చెప్పి
మేమందరం ఒక నిర్ణయం తీసుకుని మే 31, 2025 డెడ్ లైన్ అనుకుని రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీ, వాటరు అంతా కంప్లీట్గా ఇక్కడ ఇచ్చే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా డెవలప్ చేయడానికి అటు మంత్రి గారు కూడా దానికి తెలియజేశారు. అదేవిధంగా ఏపీఐఏసీ అధికారులు, ఇక్కడ ఎలక్ట్రికల్ అధికారులు, ఈ యొక్క R&B అధికారులు, కాంట్రాక్టర్ అందరితో రివ్యూ మీదట మే 31, 2025 కల్లా కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం. జూన్ 1st వీక్ లేదా జూన్ 2nd వీక్లో సైట్స్ అన్నీ కూడా అలాట్ చేస్తాం. 369 సైట్లు ఉన్నాయి. ఇక్కడ 300 గజాల నుంచి స్టార్ట్ చేసి ఎకరం వరకు కూడా సైట్లు ఇవ్వడానికి ఈ యొక్క ఏపీఐఏసీ ఇండస్ట్రియల్ పార్క్లో సిద్ధం చేస్తున్నాం. ఎకరం కావాల్సిన వాళ్ళు కూడా చేయొచ్చు. మినిమం 5 లక్షల నుంచి 25 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసుకునే విధంగా ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ని డెవలప్ చేస్తున్నాం. ఒక ఎంటర్ప్రైనర్ కావాలి అని అంటే ఒక ఎకరం తీసుకుని 25 కోట్లు ఇన్వెస్ట్ చేసే విధంగా కూడా ఇక్కడ ఉంటుంది. దానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా సింగిల్ విండో పర్మిషన్లు ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే ఒక్కొక్క ఆఫీస్కి ఒక 3 నెలలు తిరిగి అన్ని ఆఫీసులు కంప్లీట్ అయ్యేసరికి ఒక 3-4 ఏళ్ళు పట్టేదానికంటే కూడా సింగిల్ విండో పర్మిషన్స్ వచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం. అన్నీ ఒకేసారి ఒకే చోట వచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. అదేవిధంగా చూస్తే సబ్సిడీస్ విషయానికి వస్తే జనరల్ పీపుల్కి అయితే 25% ఉంది. అది మహిళలకు కానివ్వండి, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 45% వరకు కూడా సబ్సిడీలు కూడా సౌకర్యం కల్పిస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం క్యాబినెట్లో కూడా మొన్న ఆమోదం చేసింది. ఈ యొక్క ఇండస్ట్రీస్ ఎవరైతే ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇద్దామని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఎప్పుడైతే ఇన్సెంటివ్స్ కానీ ఇస్తే వాళ్ళకి ప్రోత్సాహం కింద ఉంటుంది. దాని ద్వారా ఇండస్ట్రీస్ వస్తే గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఈ కార్మికులు కూడా పనులు దొరుకుతాయి. ఈ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలామంది పనులు దొరక్క హైదరాబాదు, వైజాగ్, విజయవాడ, మెడ్రాసు ఎక్కడికి వెళ్ళి రకరకాల పనులు చేసుకుంటున్నారు. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది నాది ఒక మంచి ప్రణాళికతో ఉన్నాను. ముఖ్యంగా ఈ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయి వృద్ధులు అయిపోయిన వాళ్ళు కూడా చిన్న ఉద్యోగాలకి కూడా వాళ్ళందరూ కూడా ఎక్కడో హైదరాబాద్ వెళ్ళి ఎక్కడికో కూడా వెళ్ళి పనిచేసుకుంటున్నారు. ఈ పెద్దవాళ్ళకి ఏదైనా అనారోగ్యాలు వచ్చినా కానీ వాళ్ళ దగ్గర ఉండి చూసుకోలేకపోతున్నారు. అందువల్ల యువత అంతా కూడా ఈ యొక్క మధ్యతరగతి ఉద్యోగాలకి ఎక్కడో హైదరాబాద్ వెళ్ళకండి, ఇక్కడ మన రాజానగరం నియోజకవర్గంలో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో ఇవన్నీ కూడా ముందుకు నడిపిస్తున్నాం. అలాగే బిజినెస్ మ్యాన్లను కూడా మనం తయారు చేయాలనుకుంటున్నాం. కొంతమంది చూస్తే మనకి ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు హైదరాబాద్లో చిన్న కార్మికులు గాను, వాచ్మెన్లు కానీ కూడా పనిచేస్తున్నారు. వీళ్ళకి ఎప్పుడైతే ఇక్కడ ఉపాధి దొరుకుతుందో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చి ఇక్కడే పనిచేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ని మే 31, 2025 కల్లా రెడీ చేస్తాం. అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలకి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నింటిలో కూడా మెయిన్ కంపెనీ అది. దాన్ని కూడా తీసుకొచ్చే ప్రపోజల్ పెట్టాం. మన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, జాతీయ కార్యదర్శి, మన హెచ్ఆర్డి మంత్రి గారు శ్రీ నారా లోకేష్ బాబు గారు కూడా దాని మీద స్పష్టమైనటువంటి ఇన్ రైటింగ్లో కూడా ఆయన తెలియజేస్తూ STPA మీ దగ్గర పెడదాం, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాది మీ దగ్గర పెడదాం ఖచ్చితంగానే, అక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ కూడా చేద్దామని చెప్పేసి వారు నాకు లెటర్ కూడా ఇవ్వడం అయింది రిటర్న్. కానీ త్వరలో అది కోరుకొండ మండలంలో మనం ఏర్పాటు చేయడానికి కూడా ఒక 25 ఎకరాలు ఇనిషియల్గా కూడా మనం చూడడం జరిగింది. ఇప్పుడు త్వరలో దాన్ని కూడా డెవలప్ చేసి ఇక్కడ సాఫ్ట్వేర్ పార్కు రావాలి, ఇండస్ట్రియల్ పార్కు రావాలి. ఈ యొక్క ఎంప్లాయ్మెంట్స్ అందరికీ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. త్వరలో ఇంకొక 1 మంత్లో ఇది ఒక స్టేజీకి వచ్చిన తర్వాత, ఫైనల్ స్టేజీకి వచ్చిన తర్వాత ఈ ఇండస్ట్రీస్ ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా, పెట్టుబడిదారులందరినీ కూడా ఒకసారి ఆహ్వానిస్తాము. క్రూసిబుల్ ఇండస్ట్రీస్ వారు అడిగారు, సెరామిక్స్ ఇండస్ట్రీస్ వారు అడిగారు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వారు అందరూ సైట్లు అడుగుతున్నారు. త్వరలో అవన్నీ కూడా తీసుకొచ్చి మనకి ఇక్కడ పల్పీ మ్యాంగో దొరుకుతుంది, మామిడికాయల సీజన్లో బాగా మామిడికాయలు దొరుకుతాయి. మన అసెంబ్లీలో కూడా మాట్లాడి మాకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువ ఇవ్వండి అని చెప్పాను. మనకి
క్యాష్యూ ఇండస్ట్రీస్ కూడా బాగా పనిచేస్తాయి. జీడిపప్పుతో తయారు చేసేది పనిచేస్తాయి, మామిడికాయలతో తయారు చేసేది పనిచేస్తుంది, మామిడికాయ గుజ్జు తయారు చేయొచ్చు. అలాగే ఆరెంజెస్ మనకి ఏదైతే నారింజ, నిమ్మ, బత్తాయి ఇలాంటి వాటిలో కూడా తయారు చేస్తాయి. ఇక్కడ లోకల్గా దొరికే అన్నీ కూడా మనం ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టవచ్చు. రైస్ బ్రాన్ ఆయిల్ ఏదైతే మనకి తవుడు నుంచి నూనె తీస్తారో దాన్ని పెట్టవచ్చు. పామ్ ఆయిల్ తయారు చేయొచ్చు, అన్ని కోకోనట్ ఆయిల్ తయారు చేయొచ్చు, అన్ని ఇండస్ట్రీస్ పెట్టచ్చు. యువత అందరినీ కూడా బాగా అవేర్నెస్ అనేది తీసుకొచ్చి త్వరలో ఒక 1 మంత్లో కొంచెం అదే ఇప్పుడు ఈ రోజు రావడం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు అయిందో చూడడానికి వచ్చాం. ఇది దగ్గర పడేసరికి బాగా ప్రచారం చేసి ఈ యొక్క అందరికీ కూడా ఎవరికి ఏ ఏ రంగాల్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా సైట్స్ అలాట్ చేసి పర్మిషన్లు కూడా ఇప్పించి వాళ్ళకి సబ్సిడీలు ఇప్పించి బ్యాంకుల తరపు నుంచి కూడా లోన్స్ కూడా ఇప్పించి ఇక్కడ ఇది పార్కింగ్ త్వరలో డెవలప్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. 104 ఎకరాలు 104 ఎకరాల 3 సెంట్లు. అందులో 1 ఎకరం తక్కువ వస్తుంది. అది ఎక్కడుందో ఏంటో ల్యాండ్ ఎక్విజిషన్లో ఏం జరిగిందో తెలియదు. 1 ఎకరం షార్టేజ్ అవుతుంది. దాన్ని కూడా త్వరలో ఇప్పుడే రెవెన్యూ అధికారులు కూడా తెలియజేశాను. వాళ్ళు కూడా ఆ ఎకరం కూడా ఎక్కడ షార్టేజ్ అవుతుందో చూసి సర్వే చేసి అది తీసుకురమ్మని చెప్పాం. వాళ్ళు అది ఫైండ్ అవుట్ చేయలేదు, వాళ్ళకి దొరకలేదు. మాకు ఇది షార్టేజ్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కొత్తగా సర్వే చేస్తున్నారో అందులో దొరికింది. ఇప్పుడు షార్టేజ్ అనేది ఎకరం తక్కువ వస్తుందనే విషయం ఇప్పుడు తెలిసింది మాకు. గతంలో వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు గతంలో అలర్ట్ చేసి వెళ్ళిపోయారు. పాస్బుక్ల ప్రకారం డబ్బులు ఇచ్చేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసినట్టున్నారు. సో ఇప్పుడు మేము దాన్ని రీసర్వే చేస్తేనే ఎకరం షార్టేజ్ వచ్చిందండి. ఆ షార్టేజ్ని కూడా రెవెన్యూ అధికారులు ఎవరిది ఉందనే చుట్టుపక్కల రైతులందరిది కూడా ఒకసారి రీచెక్ చేసి అది రైతులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చూసి ఆ షార్టేజ్ వచ్చిన ఎకరానికి చూస్తారు. అది దొరకకపోతే గవర్నమెంట్ రూల్ ప్రకారం దాన్ని ఏం చేయాలో చూసి ప్రొసీడింగ్ చేసి క్లోజ్ చేస్తారు.